సంగారెడ్డి జిల్లా మూడంపల్లి మండలంలోని గుడ్పల్లి రైతు వేదిక కార్యాలయంలో స్థానిక వ్యవసాయ అధికారి అమృతం ప్రవీణ్ కుమార్ పదోన్నతం పొందిన సందర్భంగా సన్మాన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జహీరాబాద్ డివిజన్ ఏడీఏ భిక్షపతి, ముగుడంపల్లి మండల్ ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ కనుకరెడ్డి, రిటైర్డ్ ఏడీఏ జహీరాబాద్, ఎంఏఓ లావణ్య ముగుడంపల్లి, ఎంఏఓ అస్సునుద్దీన్ ముగుడంపల్లి, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి మారుతి, వినోద్ కుమార్, ఎంఏఓ రెవెన్యూ బృందం వారు, ఆర్ఐకే సిద్ధారెడ్డి, సత్యనారాయణ, గౌతమ్ రెడ్డి, ఫిరోజ్ నాల్కల్, ఎంఏఓ వెంకటేశం, జేరసంగం ఎంఏఓ అభియాష్ వర్మ, మన్నాపూర్ ఏఈఓ భూమేశ, స్థానిక ఏఈఓ కనీష్ ఫాతిమ పాల్గొన్నారు. మధుర స్ఫూర్తి కానీ ఓకే. ఫస్ట్ మనం సన్మాన కార్యక్రమం తాగుతాం. మొట్టమొదటిగా మన కర్ణాటక సార్ గారిని, మన రవి గారిని సన్మానించవలసిన అలాగే ఇది జయరాబాద్ విశ్వనాథ్ సార్ దయచేసి అందరూ చెప్పండి కొట్టాలి. కర్ణాకరెడ్డి సార్ గారికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని అప్పుడప్పుడే చెప్పడం జరిగింది నాకు తెల్లారి నేర్చుకోవాలని. ఇప్పుడు సార్ ఉండి కర్ణాకరెడ్డి సార్ వాళ్ళు ఐడియా సార్ ఇప్పుడు స్పెషల్గా అటెండెన్స్ ఇయర్స్ పెట్టుకొని మరి అన్నవాళ్ళతో వెళ్ళాలి అనే ఒక చిన్న కోరికతో వెళ్ళాం సార్. అప్పుడు ఆ 10 daysలో అన్నవాళ్ళు ఏంది, అన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఏంది అనేది అప్పుడు తెలిసింది సార్. ఒక జాబే కాదు, జాబ్తో పాటు మానవ విలువలు అనేది ఆ టూర్ నాకు చాలా నేర్పింది సార్. అందులో కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ కూడా మన ప్రదీప్ అన్న గారికి కొద్దిగా ఆరోగ్యం అవసరం బాగాలేనప్పుడు ఆ టెన్షన్స్ ఏంది, ప్లస్ మన ఉద్యోగరీత్యా కాకుండా మిగతా అన్ని విషయాలు కూడా మనం ఎలా తోడ్పాటు ఉండాలి అనే విషయాలు కూడా నాకు మీ ఆధ్వర్యంలో తిరిగినప్పుడే కొన్ని విషయాలు బయట ఇంకా ఎక్కువ అవగాహన చేసుకోగలుగుతున్నారు. మన జిల్లాకే కాకుండా ఉన్న ఒక ఇండియన్ తెలంగాణ వ్యవసాయ విస్తరణ సంఘానికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా సేవలందించారు. ఆ హోదా ఇప్పుడు మీరు పోయిన తర్వాత ఆ హోదా ఏఓ తరఫున మన ఏఓ సంఘాలు కూడా దయచేసి వారు ఏఈఓ నుంచి ప్రమోషన్ పొంది ఏఓగా నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో జాయిన్ వచ్చిన సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఏడీఏ గారికి మరియు అతిథిగా ఇచ్చేసిన రిటైర్డ్ ఏడీఏ గారికి, అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లకు, ఏఈఓలకు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు, ఈ రైతులకు, వ్యవసాయ శాఖ నుంచి అందరికీ కూడా
పత్రికా విలేకరులకు అందరి అధికారులకు పేరు పేరున నమస్కారం. ఎందుకంటే మాకు మండల ప్రజా పరిషత్తులో ఉన్నప్పుడు ఇది కొత్త మండలం మూడపల్లి. కొత్త మండలం అయిన సందర్భంలో ఎట్లుంటుందంటే ఇక్కడ ఆఫీసర్స్ గణమైన చాలా తక్కువ ఆఫీసర్ సంఖ్య అనేది. అందులో